హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేనైతే నిన్నటిది ఈరోజుది కలిపి బ్లాగ్ తీసానండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే నా బర్త్డే రోజు మార్నింగ్ అయితే బ్లాగ్స్ తీసానండి. వీడియో నేను ఏమేమి చేసాను స్పెషల్స్ అనేది వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నేనైతే ఇన్స్టెంట్ సేమియా పాయసం ఉంటుంది కదండి, అదైతే నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు. అది తీసుకొచ్చి ఇంకా మనం మామూలుగా పాలు ఉంటాయి కదండి, పాలని మరిగించుకున్న తర్వాత అది ప్యాకెట్ ఓపెన్ చేసి మరిగించిన పాలలో వేసుకుని సేమియాలు అవి ఉడికేంత వరకు ఉడికించుకుంటే సేమియా రెడీ అయిపోతుందండి. అందులో ఇంకా మనం ఏమి వేయాల్సి లేదండి. అందులో సేమియాలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, షుగర్ పౌడర్ కూడా అందులోనే మిక్స్ అయిపోయి ఉంటుందండి. అదే అలా మనం వేసుకుని బాయిల్ చేసుకుంటే సేమియా రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే నేను గారెలకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, మినప గారెలకి. అయితే నేను ముందు రోజునైతే నానబెట్టేసుకుని మినపప్పుని రుబ్బుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా వేగి మంచి కలర్ఫుల్గా వచ్చి బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా వస్తాయండి గారెలు. అయితే నేను ఎప్పుడు గారెలు చేసినా ఇలాగే చేస్తానండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. గారెలు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయిల్ హీట్ అయినప్పుడు చేతులు అవి వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటర్లో ముంచుకొని మన చేయిని వేసుకోవాలండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం వేసుకుంటే సరిపోతుందండి. గారెలు వేయడం చాలా ఈజీ అండి. కొత్త వారికి అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి. ఫస్ట్లో అయితే నాకు కొంచెం కష్టంగానే ఉండదండి, అలా నేర్చుకున్నానండి నేనైతే. అలా వేస్తున్నానండి. ముందుగా మనమైతే వాటర్లో ముంచుకొని అప్పుడు పిండి మొత్తం తీసుకుని గారె షేప్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి. ఇక్కడైతే మధ్యలో మా హస్బెండ్ వచ్చి నేను హెల్ప్ చేస్తాను నీకు అని అన్నారండి. ఇంకా వద్దులే అని నేనే చేశానండి. అయితే తర్వాత పాయసం కూడా రెడీ అయిపోయిందండి, సేమియా పాయసం. ఇక్కడైతే నేను సర్వ్ చేస్తున్నాను ప్లేట్లో. బయట అయితే క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి. ఇంకా గారెలో కాంబినేషన్ కింద పల్లీ చట్నీ అయితే చేశానండి నేనైతే. మేమైతే ఇంట్లో ఎక్కువగా పల్లీ చట్నీ చేసుకుంటామండి, వేరుశనగ పల్లి చట్నీ. మీరు ఏ చట్నీ చేస్తారో కామెంట్ చేయండి, మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. అలా అయితే ఇక్కడ సేమియా కూడా నేను రెడీ చేస్తానండి, సేమియా పాయసాన్ని గిన్నెలో సర్వ్ చేస్తున్నానండి, బౌల్స్లో. బాగానే వచ్చిందండి ఇన్స్టెంట్ పాయసం. మనం నార్మల్గా చేసుకుంటాం కదండి, అలాగే వచ్చింది. తర్వాత బర్త్డే రోజు బ్లాగ్ అండి అది. ఇదైతే ఈరోజు నేను లంచ్కి అయితే క్యాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ చేశానండి నేనైతే. అది ఎలా వండాలో ప్రాసెస్ అయితే నేను చెప్తానండి మీకు. క్యాలీఫ్లవర్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా హాట్ వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే దాంట్లో వేసేసుకోవాలండి. హాట్ వాటర్లో వేసుకుని ఒక 10 నిమిషాలన్నా ఉండాలండి. తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కొంచెం వేసుకుని నూనెలో వేయించుకోవాలండి. బాండి పెట్టుకుని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని కలుపుకోవాలండి. కొంచెంసేపు మగ్గించాలండి. తర్వాత వీటిని ఒకసారి చిల్లులు గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుని కొంచెం ఇంకొకసారి వేడి నీళ్ళతో కాకుండా ఇంకొకసారి కడుక్కుని అప్పుడు క్లీన్ చేసుకుని శుభ్రంగా వేసుకోవాలండి. చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, చూసుకుని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ వండినప్పుడు. ఆ తర్వాత కూరలో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని ఒక టమాటా ముక్క వేసుకుని
టమాటా, ఫుల్ టమాటా రెండు అయినా పర్వాలేదండి, వేసుకోవచ్చు. టమాటా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే. వేసుకుని కలిపించి మగ్గించిన తర్వాత ఇక్కడ నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం పచ్చివాసన లేకుండా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే క్యాలీఫ్లవర్లో. ఇంకా తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకుని సేపు మగ్గించిన తర్వాత దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. మొత్తం ముక్కలు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా వాటర్ వేసుకుని క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇంకా బంగాళదుంప ముక్కల్ని కూడా మనం ఉడికేంత వరకు కూరను ఉడికించుకుని మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. అంతేనండి, క్యాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ రెడీ అవుతుంది. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.